ఓకే, అందరికీ హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దైవజనులు ఎలీసా గారు, సత్యం గారు, వారి యొక్క కుటుంబం, వారి స్థానిక సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. వారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పెద్దలు, దైవ సేవకులు, అనుభవజ్ఞులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా నాకంటే ముందు ప్రసంగం చేసినటువంటి సహోదరులు, దేవుని సేవకులు ఏలియా గారికి నా హృదయపూర్వక వందనాలు. ఆయనతో నాకు ముఖపరిచయం లేదు, సత్యం గారు. అయితే కొంతమంది గురించి మనం మాట్లాడాలి అంటే ముఖపరిచయం ఉండాల్సిన పని లేదు. ఎవరి ద్వారా విన్నదాన్ని బట్టి కూడా మనం మాట్లాడచ్చు. అందులో భాగంగా సత్యం గారు, ఎలీసా గారు, వారి కుటుంబం ఆయన పట్ల అపారమైనటువంటి ప్రేమ చూపిస్తున్నారు. వారిని సత్యంలోకి, వాక్యంలోకి నడిపించిన వ్యక్తి ఆయన. ఈ రోజుల్లో సొంత రక్త సంబంధులనే ఎవరు పట్టించుకోవట్లేదు. రక్త సంబంధులు మరణిస్తేనే దానికి దిక్కి దివానం లేదు. అలాంటిది ఒక రకంగా వియ్యంకుడు లేదంటే బంధువు అన్న కారణం అయితే కాదు వాళ్ళు ఈ కార్యక్రమం జరిగించడానికి. మెయిన్ కారణం ఏంటంటే వాక్యాన్ని నేర్పించినటువంటి బోధకుడు. అది చాలా పెద్ద కారణం. ఏంటి, అంతేనా? కారణాలన్నిటికంటే అదే పెద్ద కారణం. రిలేటివ్ అనే కోణంలో అయితే వాళ్ళు జరిగించట్లేదు, కానీ మమ్మల్ని సత్యంలోకి నడిపించారన్న కృతజ్ఞతా భావంతో వాళ్ళు జరిగిస్తున్నారు. అందును బట్టి వారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అంశం ఏంటంటే మరణంలో నుంచి జీవంలోనికి, ఫ్రమ్ డెత్ ఇంటూ లైఫ్. అంటే మరణంలో నుంచి జీవంలోనికి వెళ్ళడం ఎలా అంటే, ఈ పాఠం అన్యులకి కొత్తగా అనిపించవచ్చు, కానీ క్రైస్తవులు కొత్తగా అనిపించకూడదు. ఎందుకంటే మన ప్రయాస అంతా దాని కొరకే, మన విశ్వాసమే అది. కాబట్టి అది మన కొత్తగా ఉండకూడదు, అలవాటు అయిపోవాలి. ఎలా ఉండాలి? అలవాటు అయిపోవాలి. అంటే సహజంగా భౌతికంగా మనం ఆలోచిస్తే, ప్రియులారా, జనరలైజ్గా ఆలోచించండి. మరణించిన వ్యక్తి బతుకుతాడా? అది జరిగే అవకాశం ఉందా? అస్సలు జరగదు. అయితే ఆ పాఠం హెడ్డింగ్ చూసి ఇది జనరలైజ్డ్గా భౌతికంగా మాట్లాడే అంశం గురించి అయితే కాదు. ఎందుకంటే భౌతికంగా చనిపోయిన వాళ్ళు బతికే అవకాశం లేదు, మళ్ళీ వెంటనే బతకడానికి అవకాశమో లేదు. మరి దేని గురించి అంటే ఆత్మ సంబంధంగా ఆలోచన చేయవలసిందిగా అవసరమో ఉంది. అయితే ఈ పాఠంలోకి వెళ్ళే ముందు 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఆ 3 విషయాల్లో బట్టి పాఠాన్ని మనం నేర్చుకుందాం. మొదటిగా మరణం అంటే ఏంటి? మరణము అంటే ఏంటి? మరణము అనేది క్రైస్తవులు ఖచ్చితంగా తెలియాలి. అసలు మరణం అంటే ఏంటో తెలియకుండా మరణంలో నుంచి జీవంలోకి వెళ్ళడం అనేది జరగదు. అవునంటారు, కాదంటారు? అంతేనా? అసలు మరణం అంటే ఏంటి? వాట్ ఈజ్ డెత్? బైబిల్ ఏం చెప్తుంది మరణం గురించి? మరణము అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, తిరిగి రాని ఎడబాటు. ఏంటమ్మా? రాసుకోండి ఎవరైనా. తిరుగు రాని ఎడబాటు. వచ్చే ఎడబాటు ఉంది, రాని ఎడబాటు ఉంది. మరణము అంటే తిరిగి రాని ఎడబాటు. ఒకసారి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తన్ను దయచేసిన దేవుని యొద్దకు. అంతే. అంటే ఈ ఎడబాటు, మరణం అంటే ఎడబాటు దేనికంటే శరీరానికి, ఆత్మకి. అంటే ఈ యొక్క శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోవడమే మరణం. ఇట్స్ కాల్డ్ డెత్. అంటే శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోవడం. వెళ్ళిపోయే ఆత్మ మళ్ళీ రాదు. వస్తే ఎందుకు ఏడుస్తామండి? మనం ఎందుకు ఏడుస్తున్నాం? చనిపోయిన వాళ్ళు రారు కాబట్టి ఏడుస్తున్నాం.
వస్తే ఏడుస్తావా? ఏడవ. అదే మరణం. సో మరణము అంటే ఎడబాటు, మొదటి పాయింట్. రెండోది ఏంటంటే మరణము అంటే చలనము లేని స్థితి. మరణం అంటే ఏంటి అంటే స్పందించడు. ఇప్పుడు ఆ శవం మీద పడి ఏడుస్తారండి? గుండ్లు బాదుకొని ఏడుస్తారా? కొంతమంది గుండ్లు బాగుతూనే ఉంటారు బతికినట్టుగా, బతకడం. అంటే ఆ శవము స్పందించదు. అంటే స్పందించలేని స్థితే మరణం. ద స్టేటస్ విచ్ ఇస్ నాట్ మూవింగ్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? అంటే ఏదైతే కదలిక ఉండదో అదే మరణం. ఎవరైనా 10 నిమిషాలు అలా ఉండిపోయారు అనుకోండి, ఏమంటాం మనం? వీడు ఉన్నాడా పోయాడా అంటాం. అంటే సహజం. అంటే చలనము దానికి ఉండదు. ఒకటి ఎడబాటు, రెండోది చలనం. ఇది మరణం అంటే. కాబట్టి ఎంత బాదుకున్నా, ఎంత ఏడ్చినా, భార్య ఎంతగా మొర్రపెట్టినా చనిపోయినాడు మరి రాడు, కథల్లో స్పందించడు. అవునంటారే కాదంటారు? కాబట్టి అదే మరణం. చిన్న క్లారిటీ. అయితే బైబిల్ అనుసారంగా మరణము ఎన్ని రకాలు? మరణము ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఒకటి శారీరక మరణం, రెండోది ఆత్మీయ మరణం. నేను ముందే డెఫినేషన్ చెప్పాను. మరణం అంటే ఎడబాటు. ఎడబాటు అనేది కామనే. ఎడబాటు అనేది కామన్. కానీ అది భౌతికమైన మరణము, ఆత్మీయ మరణం అని 2 మరణాలు బైబిల్లో రాయబడ్డాయి. అయితే బైబిల్లో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బైబిల్లో మొట్టమొదట ఏ మరణం జరిగింది? ఆత్మీయ మరణం జరిగింది. తర్వాత ఏ మరణం జరిగింది? శారీరక మరణం జరిగింది. అసలు ఆత్మీయ మరణం ఏంటి? చూడండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం ఏముంది అక్కడ? అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా. నిశ్చయముగా అన్నాడా లేదా? నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా, అష్యూరెన్స్ అంటారు దాన్ని. ఏమంటారు? గ్యారంటీగా. ఈ మాట అన్నది ఎవరమ్మా? కొద్ది నిమిషాలు ఎవరు మొగాలు ముయ్యొద్దు, కళ్ళు ముయ్యొద్దు, వాక్యం వినండి. ఏమ్మా, ఈ మాట అన్నది ఎవరు? దేవుడే. పండు తిన్నారా? తినలేదా? తినగా చచ్చిపోయారా? అంటే చనిపోయారు, కానీ శారీరకంగా చావలేదు. ఎలా చనిపోయారంటే ఆధ్యాత్మికంగా వారు చనిపోయారు. ఏంటా చావు అంటే, అంతవరకు దేవుడితో సహవాసంలో ఉన్న ఆదాము దేవుడి సహవాసానికి ఏమైపోయాడో దూరం అయిపోయాడు. ఏదో స్నేహితులు మాట్లాడినట్లుగా మాట్లాడుకుంటేవారు సాయంత్రం అయితే. ఎవరో? ఆదాము, దేవుడు. కానీ ఎప్పుడైతే ఈ పండు తిన్నాడో ఆ ప్రసన్నతలో నుంచి, ఆ సహవాసంలో నుంచి ఏమైపోయాడో దూరంగా గెంటి వేయబడ్డాడు. ఇట్స్ కాల్డ్ డెత్. మరణము అంటే ఎడబాటు. మరణం అంటే ఏంటి? రైట్. ఇప్పుడు ఆయన వీళ్ళకి దూరం అయిపోయి 2020 అంటే ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు? 6 ఏళ్ళు. మరి ఆయన ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. వెళ్తే మనం వెళ్ళాలి అక్కడికి, అంతేనా? ఆయన మరి రాడు. మనం ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, పాపం కూతురికి జ్ఞాపకం వచ్చినా ఎవరు? ఈయనేమవుతాడమ్మా? ఏరకాడికి జ్ఞాపకం వచ్చినా, చెల్లికి జ్ఞాపకం వచ్చినా ఆయన రాడు. ఎవరు వెళ్ళాలా? మనమే వెళ్ళాలి. మరి ఎందుకండి ఈ కూడికంటే ఆయన్ని బట్టి సమాజానికి 2 మంచి మాటలు చెప్పడానికి, ఆయన్ని బట్టి సువార్త చెప్పడానికి. అందుకే ఆయనైతే రాడు వెనక్కి. ఇట్ డజంట్ కమ్ బ్యాక్. రాడు, అంతేనా? అయితే 2వ పాయింట్ ఏంటంటే 2 మరణాలు బైబిల్లో ఉన్నాయి. ఒకటి స్పిరిచువల్ డెత్, అంటే దేవుడికి మనిషి దూరం అవ్వడం. రెండోది
ఆత్మకి శరీరానికి మధ్య దూరం. అవునా? సో 2 మరణాలు బైబిల్లో రాయబడ్డాయి. బైబిల్లో రాయబడ్డాయి లేదండి? ముందు చదువుకున్నారు ప్రసంగి గ్రంథం, అదేమో భౌతిక సంబంధమైన మరణం. ఇప్పుడు చదివిన వచనము ఆత్మ సంబంధమైన మరణం. ఈ 2 మరణాలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. అయితే నా ప్రశ్న ఏంటంటే, దేవుడు బైబిల్లో ఏ మరణం గురించి ఎక్కువగా మాట్లాడాడు? ఏ మరణం గురించి దేవుడు చింతించమన్నాడు? వాట్ కైండ్ ఆఫ్ డెత్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ఆర్ ఫిజికల్. ఏ డెత్ అది? ఆత్మీయ మరణం. శారీరక మరణం గురించి దేవుడు ఎక్కడ, అంటే నాకు తెలిసిన ఈ యొక్క 10 ఏళ్లలో నేను బైబిల్ చదువుతున్నప్పుడు కానీ పెద్దగా శారీరక మరణం గురించి దేవుడు ఎక్కడ మాట్లాడలేదు. దేవుడు మాట్లాడిన మరణం ఏంటంటే ఆత్మీయ మరణం. అర్థమైందా? అసలు ఆత్మీయ మరణానికి మనిషి భయపడాలా? శారీరక మరణానికి భయపడకూడదు. ఆత్మీయ మరణం గురించి మనిషికి చింత ఉండాలా? అవునంటారా కాదంటారా? శారీరక మరణం గురించి కాదు. కానీ నిజం చెప్పండి, ఇప్పుడున్న క్రైస్తవేతరుల గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వారికి తెలియదు కదా. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. ఏ మరణం గురించి చింతపడుతున్నారు? ఇప్పుడు చిన్న దగ్గు వస్తే ఎక్కడికి వెళ్తాము? తలనొప్పి వస్తే ఎక్కడికి వెళ్తాము? అందుకే అన్ని హాస్పిటల్ ఉన్నాయి. ఇప్పుడు ఎలాగా చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే నేను హాస్పిటల్కి వెళ్ళొద్దు అనట్లేదు, వెళ్ళండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిదే. కానీ క్రైస్తవుడైన ఈ వ్యక్తి ఏ మరణం నాకు రాకూడదని ఆలోచిస్తాడు. ఇంకా కుర్రోడు రాలేదు, వస్తే బాగుండు. ఆయనకి 30 ఎంత వయసు? 32 సంవత్సరాలు 34 ఉంటాయి. నాకు మన ఫోన్ చేసి అంటున్నాడు, పెళ్ళి కూడా కాలేదు అతనికి, నాకు గుండె ఏమైపోతుంది, వేగంగా కొట్టుకుంటుంది అంటున్నాడు. దేనికోసం భయపడుతున్నాడు? ఆ శారీరక మరణం కోసం. మా ముసలమ్మకి 100 సంవత్సరాలు దాటి ఉంటాయి. మా అమ్మమ్మ గారు, మీరు వచ్చారు కదా, ఆవిడ ఇప్పటికీ కన్నునొప్పి వస్తుందని ఏడుస్తుంది. 100 సంవత్సరాలు దాటితే కన్నునొప్పులు రాబెట్టండి. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా తగ్గదు. మీకు అర్థమైందమ్మా? ఆల్రెడీ మందులు ఓడుతున్నాం, కానీ బాడీ యాక్టివ్గా లేదు. అది ఆల్రెడీ అయిపోయింది. ఆ మెడిసిన్ని డైజెస్ట్ చేసుకొని తగ్గించగలిగే కెపాసిటీ ఆ బాడీకి లేదు. ఎన్ని మందులు ఓడినా కన్నునొప్పి తగ్గలేదని ఏడుస్తూనే ఉంటుంది. నేను అన్నాను, ఎందుకు అంత బాధపడుతున్నావు అంటే, చచ్చిపోతాను అంటాం. ఇటు 100 ఏళ్ళు ముసలిదానికి చావంటే భయమే, 10 ఏళ్ళ కుర్రోడికి చావంటే భయమే, 40 ఏళ్ళ అంకులకి చావంటే భయమే. ఇంతకే చావు, అది ఇంపార్టెంట్. మన చావు భయం ఉండడం తప్పు కాదు, కానీ ఏ చావు? ఆ చావుకి అన్యులు భయపడితే పర్వాలేదు, కానీ మనం భయపడిపోతున్నాం. అరే నేను అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడితే నరకానికి వెళ్ళిపోతాను, అలాగెవడు భయపడ్డావు? నేను విచారం చేయకూడదు, నేను దొంగతనం చేయకూడదు, చేస్తే ఎక్కడికి వెళ్తాను? అదే ఆ మరణానికి ఎవడు భయపడ్డావు? ఈ శారీరక మరణానికి మాత్రం మనుషులు ఏమవుతున్నారో భయపడుతున్నారు. కానీ బైబిల్ ఏ మరణానికి విలువిచ్చిందో నీకు అర్థమైతే, క్రైస్తవుడుగా నువ్వు కూడా ఆ మరణానికి విలువ ఇవ్వాలంతే. అదే క్రైస్తవ్యం. ఒకసారి పేతురు గారు అంటారు, యేసుప్రభువారు ఏమన్నారండి? మనుష్య కుమారుడు అప్పగింపబడతాడు అనగానే, దుష్టుల చేతికి అప్పగింపబడి హింస పొందుతాడని చెప్పగానే పేతురు ఏమన్నాడు? ప్రభువా మరణం నీకు దూరమగును గాక అనగానే, బా ఎంత ప్రేమరా నేనంటే నీకు అన్నాడా? ఎంత ప్రేమరా, ఈ 12 మందిలో ఎవరికి ఎంత ఇష్టం లేదురా అయ్యా అన్నాడా? ఏమన్నాడు? సాతానా అవతలకి పొమ్ము అన్నాడు. అది మనల్ని కానీ ఎవరైనా మాట అంటే ఎంత ప్రేమో నేనంటే అంటాం మనం.
కొంతమంది నటనగా అంటారు, లోపల పోవాలని ఉంటుంది. మనం బయటికి ఏమంటారు, అయ్యగారు మీరు 100 ఉండాలి, 100 నిజంగా 100 ఉండాలి, ఆడికి ఇష్టం ఉండదు. అవునంటారు కాదంటారా? కానీ ఆ మాటలు మనల్ని ప్లీజ్ చేస్తాయి, ఆ మాటలు మనల్ని సంతోషపెడతాయి. కారణం ఏంటంటే వాడు బతకమంటున్నాడు కానీ సావమని చెప్పట్లేదు. ఎవరైనా మీరు 100 ఏళ్ళు బతకండి అంటే సంతోషపడతారా? చచ్చిపోండి గోళ, ఎందుకు ఈ భూమి మీద భారం అంటే సంతోషపడతారా? ఈ మైక్లో నేను చెప్పినా మీరు బాధపడతారు కదమ్మా. ఎందుకంటే చావు వార్త అంటే మనకి ఇష్టమో ఉండదు. కాబట్టి దేవుడు ఏ మరణానికి విలువిచ్చాడంటే ఆత్మీయ మరణానికి విలువిచ్చాడు. శారీరక మరణానికి యేసు ప్రభువు విలువ ఇవ్వలేదు. ఈరోజు నువ్వే మరణానికి విలువిస్తున్నావు? ఆత్మీయ మరణం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఆత్మీయంగా నేను మరణించి ఉన్నానని నువ్వు ఆలోచించావా? అలా ఆలోచించలేనప్పుడు ఈ యొక్క క్రైస్తవ జీవన విధానానికి అర్థమో ఉండదు. అందుకే పౌలు గారు అంటారు, దెస్సలోనికీయులకు రాసిన పత్రిక శారీరక మరణం గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అన్నాడు ఆయన. తీయండి ఒకసారి, తీసి ఎవరైనా సహాయము చేయండి. మొదటి దశ 4వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా చదువు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండు నిమిత్తము ఏమన్నాడమ్మా? నిద్రించిన వారు అన్నాడా, సచ్చినోలు అన్నాడా? ఇదే మరణం గురించి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నో, ఆత్మీయ మరణం అయితే మరణమనే అంటాడు. నిద్రించిన వారు అంటే అప్పటికి చనిపోయిన వాళ్ళు. పౌలు అంటున్నాడు, నిద్రించిన వారిని గూర్చి నీవు మీకు తెలియకుండా నాకు అంటే శారీరకంగా క్రీస్తునందు కొంతమంది మరణించారు, కానీ దాన్ని మరణము అనలేదు. ఏమన్నాడు? నిద్ర అన్నాడు. నిద్రకి మరణానికి తేడా ఏంటండి? పడుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఎప్పుడైనా ఏడిసావమ్మా? నువ్వు ఏడిసావా? రాత్రి మీ ఆయన పడుకున్నప్పుడు పక్క వెళ్ళేవో, ఆయన ఎగిరా అన్నావా? ఏమనవు. ఎందుకు? ఉదయం లెగిస్తాడనే నిరీక్షణ ఉంది, అంతేనా? ఎవరైనా మధ్యలో వచ్చారనుకోండి, లేదండి మా ఆయన 8 గంటల దాకా లేగడంటారు కొంతమంది ఫోన్ చేస్తే. మా ఆయన 8 గంటల దాకా పడుకుంటాడండి అంటారు. అంటే 8 గంటలకు లెగిస్తాడన్న నిరీక్షణ ఆవిడికి ఉందే. అందుకే హ్యాపీగా మళ్ళీ సీరియల్కి ఇబ్బందిగా ఉంటాడని చెప్పి ముందే అన్నం పెట్టేసి రూమ్లో దూలేస్తారు, పడుకోరా బాబు అని. ఎందుకు? మళ్ళీ తెలిగేసి ఉంటే సీరియల్ చూడనివ్వడం, సెల్ల చూడనివ్వడం. రాగానే ఒక ముద్ద పడినామనుకో ఏమవుతాడమ్మా? చక్కగా వెళ్ళిపోతాడు, పడుకుని పోతాడు. మనం ఏం చేసుకోవచ్చు? సీరియల్ చూసుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అక్కడ పడుకునేటప్పుడు పిల్లలైనా భర్తనైనా పడుకునేటప్పుడు భార్య ఏడుచుకుంటూ పడుకోబెట్టదు, సంతోషంతో పడుకోబెడుతుంది. ఎందుకు? మళ్ళీ లెగిస్తాడు కాబట్టి. అది చచ్చిపోయేటప్పుడు మరి లెగడు కాబట్టి గుండెలు బాదుకొని ఏడుస్తారు. అర్థమైందని నేను చెప్పేది? అంటే శారీరకమైనటువంటి మరణము నిద్ర అన్నాడు క్రైస్తవులకి. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ లెగస్తామని దాని అర్థం. ఇప్పుడు చనిపోయినా మీరేం భయపడాల్సిన పని లేదు, మళ్ళీ లేస్తాం. కానీ ఆత్మీయ మరణానికి నిద్ర అన్న పేరు బైబుల్ డిక్షనరీలోనూ లేదు. ఎంటైర్ థియాలజీలో ఈ శారీరక మరణానికి ఆ పదాన్ని పౌలు నిద్ర అనే పదాన్ని జోడించాడు. సో కాబట్టి 2 విషయాలు చెప్పాను మీకు. ఒకటి, మరణం అంటే ఏంటి? ఎడబాటు. రెండోది, మరణము బైబిల్ ప్రకారం ఎన్ని రకాలు? 2 రకాలు. మొదటి మరణం ఎలాంటిది? ఆత్మీయ మరణం. రెండో మరణం ఎలాంటిది? శారీరక మరణం. బైబిల్ ఏ మరణానికి విలువిస్తుంది? మరి నువ్వే మరణానికి విలువ ఇవ్వాలి, అంతేనా?
అయితే ఇక మూడో విషయం ఏంటంటే ఈ మరణము ఈ మరణము ఈ యొక్క శారీరక మరణం గురించి కాదు మన బాధ. దేని గురించి? ఆత్మీయ మరణం గురించి. ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఏం తిందుమా ఏమి త్రాగుదమని శరీరంలో కూర్చైనను, అంతేనా? ఏం ధరించుకుందుమా అని దేహమును గురించి అయినను చింతింపకుడి అన్నాడు. అంటే క్రైస్తవుడు ఎక్కువగా శారీరక మరణం గురించి, శారీరక విధానం గురించి ఆలోచించకూడదు. దేని గురించి ఆలోచించాలి? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మరణంలో నుండి జీవంలోకి దాటడం అనేది ఎవరికి? మరణంలో నుంచి జీవంలోకి దాటడం అనేది ఈ టైటిల్ ఎవరిని ఉద్దేశించి పెట్టారండి? మీరు ఎవరిని ఉద్దేశించి పెట్టారండి? మనల్ని ఉద్దేశించి పెట్టారా, లేదంటే సమస్తాన్ని ఉద్దేశించి పెట్టారా టైటిల్? అంటే మనం ఇప్పుడు మరణంలో ఉన్నామా, జీవంలో ఉన్నామా? మరి జీవంలోకి దాటడం ఏంటి? ఇప్పుడు జీవంలో ఉన్నామని మీరే చెప్తున్నారు, మరి జీవంలోకి రావడం ఏంటి? ఆ పాయింట్ ఏదైతే ఉందో అది ఇద్దరికి వర్తిస్తుంది. ఒకటి దేవుడికి దూరంగా ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఎందుకంటే మరణం అంటే ఏం చెప్పాం మనం? ఎడబాటు. ఏంటి? ఎడబాటు. ఎవరికి? దేవుడికి. ఆత్మీయ మరణం గురించి మాట్లాడుతున్నాం. దేవుడికి మనుషులకి మధ్య ఉన్న ఎడబాటు. ఇప్పుడు మీకు దేవుడికి ఎడబాటు లేదు, ఎందుకంటే మీరు ఆరాధిస్తున్నారు. ఇప్పుడు పాట పాడింది ఎవరి కోసం పాడారండి మీరు? ఇప్పుడు ప్రార్థన ఎవరి కోసం చేశారండి? అయితే ఇప్పుడు ఈ ఎడబాటు, దేవుడికి మనకి మధ్య ఎడబాటు అయితే లేదు ఇప్పుడు. ఎందుకంటే అందరము ఆ యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాం, అందరము ఆ యేసు ప్రభువు దగ్గరగా ఉన్నాం. అయితే ఆయనకి దూరంగా ఉన్న వాళ్ళని ఆయనకి దగ్గరగా తేవడమే మొదటి బాధ్యత. రెండో మరణం గురించి తర్వాత రెండో పాయింట్ మాట్లాడదాం. మొదట ఈ ప్రసంగం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడి దృష్టిలో ఎవరు దూరంగా ఉన్నారు అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుడికి దూరంగా ఉన్నారు. వాళ్ళందరినీ ఆ ఎడబాటు నుంచి దేవుని వైపు నడిపించడమే మన పని. అప్పుడు ఆయన సంతోషపడతాడా? సంతోషపడ్డా? దేవుడంటే ఏంటో తెలియని వాళ్ళకి, దేవుడంటే ఏంటో తెలియదంటే వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు? మరణంలో ఉన్నట్టు. లోకం అనేయకూడదు, పాఠం ఏంటి? మరణం. అప్పుడు వారిని దేవుడంటే ఏంటో తెలిసేలాగా జీవంలోకి తేవాలి. అది మొట్టమొదటి మన పని. ఎందుకంటే జీవంలోకి వచ్చిన మనము జీవములో లేని వారిని జీవములోకి నడిపించాలి. అది మొట్టమొదటి బాధ్యత. ఎందుకు వారు జీవంలో లేరు అంటే దేవునికి వారు ఏమైపోయారు? దూరం అయిపోయారు. ఎలా దూరం అయిపోయారు? దేనివల్ల దూరం అయిపోయారు? ఆ దూరం అన్నా మరణం అన్నా ఒకటే. దేనివల్ల దూరం అయిపోయారు? పాపము వలన దూరం అయిపోయారు. మరి వాళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకురావాలా? జీవంలోకి తీసుకురావాలా. అది మన పని. అంటే నిజదేవుడిని, సృష్టికర్తని విడిచిపెట్టి సమస్త మానవులందరూ ఆయనకు దూరంగా వెళ్ళిపోయారు. ఆయన దగ్గరికి చేర్చడమే ఏం చేయడం? మరణంలో నుంచి జీవంలోనికి తీసుకుని రావడం. ఆ పని ఎవరు చేశారు? ఎవరు చేశారు? అంతే. ఎవరు చేశారు ఆ పని? ఆయన చేసి మనల్ని ఇంట్లో పడుకోమన్నాడా? ఆయన ఏ పని చేసినా ఎందుకు చేశాడు? చూడండి ఒకసారి పేతురు పత్రిక తీయండి ఒకసారి. పేతురు రాసిన రెండో పత్రిక 2:21. క్షమించండి, సారీ, మొదటి పేతురు 2:21. ఎవరైనా చదవండి స్పీడ్గా, టైం లేదు. మొదటి పేతురు 2:21 ఏం చెప్పాడు ఆయన?
క్రీస్తు కూడా మీ కొరకు, ఎవరి కొరకు? మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అన్నాడు. అంతే. యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయాడని చెప్పాడు ఆయన? పాపుల కోసం. అంటే ఎందుకు? పాపుల కోసం ఎందుకు చనిపోయాడు ఆయన? ఈ పాపులందరినీ దేవుడికి దగ్గర చేయడానికి ఆయన ఏమైపోయాడు? మరణించాడు. అంటే పాపం చేయడం వలన దేవుడికి ఎలా ఉన్నారు వీళ్ళు? చాలా దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళందరినీ దగ్గర చేయడం కొరకు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. సంపాదించుకోవడానికి కాదు, బంగ్లాలు కట్టుకోవడానికి కాదు. మనలాంటి తెలివైనోడు ఒకడు వెళ్ళాడు, ఆయన వెనకాల ఇద్దరు వెళ్తున్నారు. ఆయన వెనక్కి తిరిగి చూశాడు. వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ అని అన్నాడు ఆయన. నన్ను ఎందుకు మీరు వెంబడిస్తున్నారని. వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఆయన దగ్గర నుంచి. ఈయన అద్భుతాలు చేస్తున్నాడంటే, ఏమో అంతేనా, ఈయన అద్భుతాలు చేస్తున్నాడంటే ఈయన పెద్ద బడా క్యాండిడేట్లో ఉన్నాడు, వెనక వెళ్దాం ఏదో ఒకటి మనకు దొరుకుతుంది అనుకున్నారు. అది ఆయన ఏమన్నాడు? వెంటనే చెప్పాలి, సేవకులు చెప్పాలి. ఆయన ఏమన్నాడు? ఆకాశ పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలు ఉన్నవి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి చోటైనను లేదు. అంటే దాని అర్థం ఏంటి? సంపాదించుకోవడానికి ఆయన రాలేదు, సంపాదించుకోవడానికి రాలేదు. మరి వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ చెల్లెల కోసం, వాళ్ళ అప్ప చెల్లెల కోసం ఆయన సంపాదించలేదు. మరి దేని కొరకు ఆయన బాధపడ్డాడు? దేని కొరకు బాధపడ్డాడమ్మా? ఆయన ఎంత బాధపడ్డాడో మీకు తెలుసా? ఏప్రిల్కి రాసిన పత్రిక తీయండి ఒకసారి. ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము, స్పీడ్గా చదవండి. 7వ వచనం. ఎవరో అది శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరి కొరకు ఏడ్చాడు? అక్కడ కొన్ని పదాలు వాడాడు, మీకు డిక్షనరీ ఉంటే తెలుస్తుంది. మహారోదనము అంటే ఏంటి చెప్పండి? జనరల్గా రోదనం అంటేనే పెద్ద పదం అండి. రోదించడం అంటే ఇంగ్లీష్లో ఏం రాశాడంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ పెయిన్. కొంతమంది బాగా ప్రేమించిన వాళ్ళండి, అందరూ అలా ఉండరు. కొంతమంది భర్త చనిపోయాడు అనుకోండి, అలా క్షణం ఏడిచేస్తారు, తర్వాత మర్చిపోతారు వాళ్ళు. మనం ఎంత గొప్ప వాళ్ళం అంటే ఉదయం చచ్చిపోతే రాత్రి బిర్యానీ వండుకొని తింటున్నాం మనం. ఉదయం చచ్చిపోతే అంట మధ్యాహ్నం సిగ్నల్ ఉండాలి. అటు ఇది ఎక్కడ ఆచారం అండి ఎలీసా గారు? ఆ రోజు ఉదయం చచ్చిపోతాడు అతను, వాళ్ళందరూ ఏడుస్తారు. ఒరే సాయంత్రం లోపు సిగ్నల్ మట్టలు వండుకొని తినేసి వాళ్ళ ఆత్మ శాంతిస్తుందట. సచ్చినోడు ఆత్మ తింటే శాంతిస్తుందా? ఇది ఇక్కడ ఎక్కడ బైబిల్లో ఉందా? నాకు తెలియదు. చనిపోయినప్పుడు, చనిపోయిన రోజు కానీ అంగలార్చన అంటే ఏడిసారు నాయన తిన్నారని కాదు, ఇలాంటి బాధ చేయకండి. ఎక్కడ అంగలార్చడం అంటే ఏంటి? ఏడవడం. చనిపోయినోడు పేరు చెప్పుకొని మధ్యాహ్నానికి మొక్కలు తినడం అనేది బైబిల్లో ఎక్కడా లేదు. అది అన్యుల ఆచారం. ఇట్స్ ఎ ట్రెడిషన్ ఆఫ్ జెంటైల్ పీపుల్, ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్. అవునా కాదా? అది మనుషులు కల్పించిన ఒక పద్ధతి. ఉదయం చచ్చిపోతే సాయంత్రం లోపు వీలుగా ఉంటే ఏమంటారు, మొక్కలు వండుకొని తినేద్దామంటారు, లేదా 11వ రోజు తిందామంటారు. సేమ్ వీళ్ళు అలానే చేస్తున్నారు. ఎవరండి? అంటే మనకేం అర్థమైంది? పేరుకే క్రైస్తవులం కానీ మా పద్ధతులు మేము మానలేమో. మరి పద్ధతులు మానలో వీళ్ళు ఎక్కడ చచ్చిపోతారండి? స్టెఫన్ లాగా, యాకోబులా చచ్చిపోతారా? పద్ధతులు వదులుకోలేనాడు పరలోకానికి వెళ్తాడా? బాగుంది కదా. పద్ధతులు వదలలేనాడు ఎక్కడికి వెళ్తాడు? సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు రోదించాడు. రోదన కాదు, మహారోదన. కొంతమంది భర్త చనిపోతే ఏం చేస్తారంటే ఏడుస్తారు. కొంతమంది మధ్యాహ్నం గుడ్డుకు తినేస్తారు, ఇందా చెప్పినట్టుగా.
కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఫోటో దగ్గర ఉండి అలా ఏడుస్తూనే ఉంటారు, రోజు ఏడుస్తారు. అంటే వాళ్ళ దుఃఖం ఎంత ఏడ్చినా తగ్గదు. దానికే రోదన అన్నాడు. ద కంటిన్యూస్ పెయిన్, ఇట్స్ కాల్డ్ రోదన. ఏంటది? అయితే ఇప్పుడు యేసు ప్రభువు ఎవరి కోసం అంత రోధించాడు? డబ్బు కోసమా? ఆస్తుపాస్తుల కోసమా? పేరు ప్రఖ్యాతల కోసమా? ఆయనకు లేవా పేరు ప్రఖ్యాతలు? ఆయన కీర్తి సమరయ, యోదయ, గలిలయ ప్రాంతం అంతటా వ్యాపించింది. ఆయనకెందుకు ఏడుపు? ఫేమ్ కోసం ఇప్పుడు సూట్లు వేసుకోవాల్సిన పని లేదు, ఆయనకు ఆటోమేటిక్గా వచ్చేసింది. ఏంటి? ఫేమ్. మరి ఎందుకు ఏడ్చాడో తెలుసా సహోదరుడా, సహోదరి, నా తండ్రి చేత, నా చేత సృష్టించబడిన నా ప్రజలు నాకు నా తండ్రికి దూరమైపోయి అనామకులుగా తిరుగుతూ ఆ విగ్రహారాధన చేసి మరణపు స్థితిలో ఉన్నారు. దేవా, వారికి నేనేం చేయగలను? అంతేనమ్మా. వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం. ఆ ప్రార్థన అంటే మనలాగా కన్నీళ్ళు రాకపోయినా అప్పటికప్పుడు వచ్చేది. దొంగ కన్నీళ్ళు కాదు అవి, దొంగ కన్నీళ్ళు కాదు అవి. మోకాలు వేస్తే ఎక్కడేసేవాడు తెలుసు ఆయన? ఎక్కడేసాడు? సొంత పాలరాజు మీద కాదు, కొండల మీద. ఆ రాళ్ళు గుచ్చుకున్న ఆయనకి పెయిన్ తెలియలా. ఎందుకంటే ఆ పెయిన్ కంటే మనమందరము ఆయనకు దూరంగా ఉన్నామన్న పెయిన్ ఆయనకి ఎక్కువైపోయింది. ఈరోజు నీ అక్క రక్షణ లేకపోయినా నీకు బాధ లేదు, నీ తమ్ముడికి రక్షణ లేకపోయినా నీకు బాధ లేదు, నీ సొంత రక్త సంబంధులు విగ్రహారాధన చేసుకున్నా నీకు బాధ లేదు. మళ్ళీ నువ్వు అంటావు హల్లెలూయా స్తుతి మహిమ. ఎందుకు? 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 ఆయన చెప్పినటువంటి ఆ మరణములో నుంచి జీవములోనికి ప్రజలని తీసుకురావాలన్న ఆలోచన నీకు లేనప్పుడు నువ్వు ఏం ప్రార్థన చేస్తే మాత్రం ఎవడో కావాలండి అది? అవునంటారా కాదంటారు? సో కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి తీసుకురావాల్సింది మొట్టమొదట మన రక్త సంబంధులని, మన బంధువులని, మన చుట్టాలకి. వాళ్ళు మరణంలో ఉన్నారంటే దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నారు. మరి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉందా లేదా? అది మొట్టమొదటి బాధ్యత. ఏం బాధ్యత అది? అందుకే పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదవండి స్పీడ్గా. రోమా 10:1 ఏముంది అక్కడ? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. ఏంటి? ఎవరు రక్షణ పొందాలని? ఏ ఆశ? అయ్యగారు ప్రార్థన చేయండి, ఏలి అయ్యగారు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేయండి, నాకు చాలా ఆశగా ఉంది. ఏంటి? ఆ ఉద్యోగం వచ్చాక మరి ప్రార్థనకు రాడు. అంతకుముందు కనీసం 4 వారాలకి 1 వారమైన వచ్చి కనబడేవాడు. కానీ ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఎక్కడికి రాడు? దేవుడి సన్నిధికి రాడు. అమ్మగారు కూడా చెప్పరు, వెళ్ళిపోరా మరి ఉద్యోగం అంటున్నావు కదా, మరి దానికంటే ఇది ఎక్కువ పెట్టి. ఏది? ఉద్యోగం రాలేదని ఆశ ఉంటుంది, పెళ్ళి కాలేదని పెళ్ళి అవ్వాలని ఆశ ఉంటుంది. కానీ ఇప్పుడు చదివారు కదా వచనంలో, నా సహోదరులు, నా బంధువులు, నా చుట్టాలు, నా రక్త సంబంధులు రక్షణ పొందాలని ఆశ ఎంతమంది కొంచెం చేతులు పైకి వెళ్తాయి? ఉంటే సరిపోద్దేటమ్మా, ప్రార్థన చేస్తే సరిపోద్దేటమ్మా. ప్రార్థన చేస్తే ఆయన పైన ఉండిపోవాలి కదా. ఎవరు? అక్కడ ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది. ఎక్కడ? పరిశుద్ధుడు అని. ఆయన ఎందుకు కిందకు వచ్చాడో? మనం వాళ్ళ పండుగలకు వెళ్ళిపోతే రక్షణ వాళ్ళకి చెప్పలేం. అలానే మన పండుగలు పిలిస్తేనే రక్షణ గురించి చెప్పగలం. మనం వాళ్ళ పండుగలు సరిచేస్తాను బ్యాగు. ఆశయం కాదు, వాస్తవం అది. వాళ్ళ పండుగలు మనం బ్యాగులు సరిచేస్తున్నాం, మనం రక్షణ గురించి ఆలగాడు చెప్తాం. మన పండుగ వాళ్ళ పిల్లలు డబ్బులకు వచ్చైనా పర్వాలేదండి, ఆలోచించకండి. ఆ రోజు సువార్త చెప్పండి, ఒకరు కాకపోతే ఒకరైనా వింటారమ్మా. ఆ సువార్త జరగకపోతే ఆయన కోసం ఇప్పుడు 1,00,000 ఖర్చు పెట్టినా ఆయన సంతోషించడు, దేవుడు కూడా సంతోషించడు. కాబట్టి ఎఫెసీ పత్రికలో అంటాడు, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము స్పీడ్గా. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
13వ వచనం. 13 అంటే 11 నుంచి చదవండి, 12 నుంచి చదవండి, బాగుంటుంది. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బాగా చదవాలి. మన గురించి, అన్యుల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులు, ఏమన్నాడు? క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము. అంటే దాని అర్థం ఏంటి? మనం ఇక్కడికి రాకముందు దూరంగా ఉన్నామా, దగ్గరగా ఉన్నామా? దూరంగా ఉన్నాం. మనమే కాదు, ఆల్ ద పీపుల్, మొత్తం బైబిల్లో ఉన్న వాళ్ళతో సహా అందరూ కూడా దేవుడికి ఎలా ఉన్నారో దూరం. అంటే ఏమని చెప్పాను ముందు? మరణించే స్థితిలో ఉన్నాం. అప్పుడు చదవండి నాన్న 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై. అదే జీవం. అర్థమైందా? అంటే వాళ్ళందరూ ఎవరు? ఈ అన్యులందరూ. ఒకప్పుడు అన్యులుగా ఉన్న మనం ఇప్పుడు దగ్గరగా రావడానికి ఏది కారణమైందమ్మా? మరి ఆ రక్తం గురించి చెప్పకపోతే ఎవడొస్తాడు? ఎక్కడి నుంచి? ఆ మరణంలో ఉన్నోడు మరణంలోనే ఉంటాడు. గొర్రె రక్తము, మేక రక్తము, ఆ కుక్క రక్తము కాదు. యేసు రక్తం విలువేంటో ప్రజలకే చెప్పాల. అలా చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు దేవుడికి దూరంగా ఉన్న విషయం వారికి తెలిసేలా చెయ్యాలా. కష్టమైనా చేయాలి, తప్పదు. అది మొట్టమొదట చేస్తే అక్కడ మరణంలో ఉన్నవారు ఏమవుతారమ్మా? ఆటోమేటిక్గా జీవంలోకి వచ్చేస్తారు. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి స్పీడ్గా. అది గట్టిగా. మీ అపరాధముల చేతను పాపముల చేతను ఏమన్నాడు? మీరు చచ్చిన వారే ఉండగా అన్నాడా? ఆయన 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 మిమ్మును ఎవరితో బతికించేశాడు? ఏం చేశాడు? క్రీస్తుతో కూడా బ్రతికించు. అక్కడ తనిసాడా? ఇంకో మాట ఉంది అక్కడ, అద్భుతమైన మాట ఉంటుంది. చదవండి. అది కాదు. క్రీస్తుతో కూడా ఏం చేశాను? బ్రతికించను అన్నాడు. ఆ క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాం కాబట్టి ఇక్కడ ఈరోజు వాక్యము చెప్పగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. మరి అప్పుడు మనం ఏంటి చేయాలి తెలుసా? మొట్టమొదట రైట్, అదే కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదట సాలూరు స్థానిక సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, వచ్చే సంవత్సరం మళ్ళీ ఆయన ఆ కార్యక్రమం మీరు చేసేటప్పుడు మీరు ఎంతమందిని మరణంలో నుంచి జీవంలోకి నడిపిస్తున్నారు, దాని కొరకు మేమెంత కష్టపడుతున్నాం అది ఆలోచించండి. ఏంటి సువార్త, ఎంత సువార్త చేస్తున్నాం మేము, ఎంతమందికి చెప్తున్నాం అంటే వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. మా అందరి బాధ్యత ఇది అన్యుల వరకు సంబంధించింది. ఇప్పుడు క్రైస్తవుల గురించి మాట్లాడదాం, అంతేనా? మొదటి మాట ఎవరికి? అన్యులకి. వాళ్ళని మరణంలో నుంచి జీవంలోకి తేవాలంటే ఏం చేయాలా? అంతే, సువార్త ప్రకటించాలా. ఏం ప్రకటించాలా? సువార్త అంటే ఏంటి? మళ్ళీ చెప్పండి. సువార్త అంటే లాస్ట్ టైం ఇక్కడే చెప్పాను, ఈ స్టేజ్ మీదే. క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానం వారికి చెప్పాలా. ఆ పునరుత్థానాన్ని వారు నమ్మితే ఆటోమేటిక్గా వారి జీవంలోనికి ప్రవేశిస్తారు. ఒక 3 వచనాలు దానికి సంబంధించి చూసి తర్వాత పాటుకి వెళ్ళిపోదాం, ముగించేద్దామంట. యోహాను సువార్త 5వ అధ్యాయము తీసారా? యోహాను సువార్త 5వ అధ్యాయము 25 చదవండి. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని. వాట్ ఏ వర్డ్! అంతేనా? యేసు ప్రభు యొక్క ఆ శబ్దం ఎలాగెళ్తుందండి? శబ్దం ఎలాగెళ్తుందండి?
బైబిల్ గాల్లో వెళ్ళిపోయి అందరూ చెప్పేద్దా? ఆ సువార్త ద్వారా బయటికి వెళ్ళినప్పుడు ఎవడైతే వింటాడో వాడు ఏమవుతాడో జీవిస్తాడు అన్నాడు. అంటే యేసు ప్రభువు లేకుండా నిత్య జీవానికి ఎవడో రాలేడు. తర్వాత మాట, ఆ పై వచ్చిన చదవండి 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే యేసు ప్రభు ఒక్క మాట ద్వారా, యేసు ప్రభు ద్వారా మాత్రమే జీవం అనేది మనిషికి వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే యేసు ప్రభు గురించి చెప్పడం మొదలెట్టాల. ఏమ్మా అంతేనా? బైబిల్ పట్టుకుని ఇంటికి ఆంటికి తిరగడం కాదు, సువార్త చేయడం ప్రారంభించాలి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. 1 యోహాను 1 కాదు, చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం చాలదు. 1 యోహాను 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. మేమిచ్చిన సాక్ష్యం ఏదనగా అంటున్నారు. ఏంటి ఆ సాక్ష్యం? దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఎవరి దగ్గర ఉంది? జీవం ఆయన దగ్గర ఉంటే ఈరోజు ఆయన దేవుడు కాదు అంటున్నారు. మరి అనేవాళ్ళు బయట వాళ్ళు అయితే మనకు బాధ లేదు, అర్థమైందా? అనేవాళ్ళు ఇందాక సహోదరులు చెప్పినట్టు బయట వాళ్ళు అయితే వాళ్ళకి తెలియదురా బాబు అనుకోవడానికి. ఇంట్లో ఉన్నవాడే ఏమంటున్నాడో, ఇంట్లో ఉన్నోడికి లోకువే కదా. మరి ఇంట్లో ఉన్నాడు అంటున్నాడు, ఆయన దేవుడు కాదు అంటున్నాడు ఒకడు. జీవం ఉన్నోడు దేవుడు కాకపోతే ఎవడు? కనీస జ్ఞానం ఉండాలా ఏంటి? నిరంతరం జీవించేవాడు దేవుడు కాకపోతే ఎవడు? జీవం ఆయనలో ఉందన్నాడు. ఏమన్నాడు ఇంకా? దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు అన్నాడు. దేవుని కుమారుని అంగీకరింపలేని వాడు జీవం లేని వాడే, అంతే. అయితే వాళ్ళకి తెలియసేదాకా నువ్వు చెప్పాలా. వాళ్ళు అంగీకరించకపోతే ఆ కర్మ నువ్వు చెప్పాలా. అంగీకరించాడా ఎక్కడికి వచ్చేస్తాడు? ఆ మరణంలో నుంచి, ఆ దేవుని యొక్క ఉగ్రతలో నుంచి ఎక్కడికి వచ్చేస్తాడు? జీవంలోనికి వచ్చేస్తాడు, అంతే. నీవంతా ఆలోచించకూడదు. నువ్వు చెప్పుకొని వెళ్ళిపోవడమే. వినేవాడు వింటాడు, అంతే. అదే అన్నాడు కదా, మీరు చెప్పండి అన్నాడు, వినకపోతే పోతారు అన్నాడు, అంతే. వాళ్ళు వినలేదా? నువ్వు గుండ్లు బాదుకోవడము, సొక్కాలు సింపుకోవడము, హక్కుల గురించి మాట్లాడటము, రైట్ల గురించి మాట్లాడడం చేయకో. అపోస్తులు ఎక్కడ పని చేయలేదు, చెప్పారు, వినలేదా? కాలు దులిపేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారు. చాలా తప్పు చేస్తున్నారు క్రైస్తవులు. మళ్ళీ చెప్తున్నారు, ఈ మాట చెప్పేసి తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. పాయింట్ ఏంటంటే, అపోస్తులు ఎక్కడ సువార్త చేసినా వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి సమాధానం చెప్పినట్టు ఎక్కడ లేదో. అక్కడ వ్యతిరేకత వస్తే తలదించుకొని ఇంకో ప్రాంతానికి వెళ్ళి చెప్పారు, అంతేగాని మా హక్కు, మా రైడు, మా ప్రాథమిక హక్కులను ఎవరు అనలేదు. అలాగంటే ఎవరు మారరు. ఆయన ప్రేమ చూపించాలంటే చెప్పుతో కొట్టారా, కొట్టించుకొని వచ్చేయండి. మరి ఆ పౌరుషం ఉన్నందుకు సువార్తకి ఎందుకు వెళ్ళారు? సువార్తకి వెళ్ళామంటే చెప్పుతో కొట్టించుకోవడానికి, దెబ్బలు కాయడానికి కూడా ఏమవ్వాలా? సిద్ధపడిపోయి వెళ్ళాలా. అందుకని అన్నారు, ఈ నామము నిమిత్తము మేము అవమానములు భరించుటకు సిద్ధంగా ఉన్నామన్నారు. నువ్వేమంటున్నావంటే రైట్స్ మాట్లాడుతున్నావు. రైట్స్ మాట్లాడేవాడు సువార్త చేయకూడదు. దెబ్బలు తింటాను, చెప్పు దెబ్బలు తింటాను, అవమానాలు పడతాను, మొక్క మీద ఉమ్ములు ఉంచుకుంటానంటేనే సువార్తకి వెళ్ళు, లేదంటే మానే, అంతేనండి. అంతేగాని నువ్వు రైడ్లు అవన్నీ చేస్తానంటే సువార్త చేయలు. అది అలా జరుగుతూనే ఉంటుంది, ఇది ఇలా చేస్తూనే ఉండాలి. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మరణంలో ఉన్న క్రైస్తవులు. రెండో పాయింట్ ఏంటి? మరణంలో ఉన్న క్రైస్తవులు జీవంలోకి రావాలంటే ఏం చేయాలి? రెండు పాయింట్లు చెప్తాను. మొదటి పాయింట్ ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఆల్రెడీ దేవుని మహాకృప వల్ల జీవంలోకి తీసుకొచ్చాడండి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? ఆ జీవాన్ని కోల్పోయి మరణంలోనే జీవిస్తున్నారు. ఏమన్నాడు? 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. అలాగైనా ఏమందుము
కృప విస్తరించవలని పాపమందు నిలిచి ఉందుమా? అట్లని రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదటి యాలాగు దానిలో జీవించదము. అది అంటే క్రైస్తవుడు అయిన తర్వాత కూడా ఇటు పాపం చేశాడు అనుకోండి, మరి ఆ కృప పనిచేయదు, జీవం పోద్ది. నా డబ్బు నేను తాగుతాను అనకూడదమ్మా. క్రైస్తవులకు వచ్చిన తర్వాత జీవం ఉండాలంటే నువ్వు తాగకుండా తిరగకుండా ఉండాలా. కొంతమంది క్రైస్తవులైన బుద్ధులు మారట్లేదు, మరి వీళ్ళకి ఎలాగంటే జీవం? ఆయన ఆల్రెడీ ఇచ్చేశాడు ప్రేమ చేత, కానీ వీళ్ళు దాన్ని ఏం చేసుకుంటున్నారు? పాపంలో చలిస్తున్నారు. సెకండ్ పాయింట్ ఏంటి? మరణంలో చలించడం కదా. పాపంలో చలిస్తున్నారు. పాపంలో చనిపోవలసిన క్రైస్తవులు పాపాన్ని బట్టి ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. కాబట్టి పాపమందు ఆనందించేవాడు క్రైస్తవుడు ఎక్కడున్నట్టు? ఈ అమ్మ ఆరాధనకి వెళ్తుంది, బూతులు మాట్లాడడం మాందో, కోపాలు మాందో, చిరాకులు మాందో, పంతాలు మాందో, ప్రేమలు ఉండవు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు? పరలోక పాట ఒకసారి పాడండి ఎవరైనా. మన 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 క్యాండిడేట్లు పాడండి. సత్యం గారు ఏంటో పాట గట్టిగా. బూతులు ఆడేదాను, అంతేనా? అంతేనా? సీరియాలు చూసేదాను. మరి ఎలాగ అనుకోవాలమ్మా? నువ్వు పాపం మానవు, కానీ పాటలు ఎలా పాడుతున్నావు? పరలోక సంబంధివే. ఎవరు వెళ్ళరో? పరలోక సంబంధులు అందరూ ఎక్కడ మనసు పెడతాడు? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవద్దు, వద్దు, సింపుల్ చెప్పేస్తున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, నువ్వు క్రీస్తుతో కూడా మృతి పొందిన వాడివైతే పైన ఉన్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు. నువ్వు ఆ భూమి మీద ఉన్న వాటి గురించి ఆలోచిస్తాను, ఆ తప్పులు, ఆ అప్పులు, ఆ పెప్పలు, ఇంకేంటండి ఆ బిల్డింగ్లు, ఆ సంపదలు, ఆ బూతులు, ఆ సినిమాలు, ఆ సీరియళ్ళు. మళ్ళీ ఏమంటున్నావంటే పరలోక సంబంధం అంటున్నావు. సిగ్గు ఉండాలా? ఏముండాలండి? మరి ఆడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికి వెళ్ళిపోతాడండి? ఆ పాపం వదులుకుంటేనే జీవంలోనికి మీరు వచ్చేస్తారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, యోహాన్ గారు చెప్పారు కదా మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో, తన సహోదరుని ద్వేషించిన వాడు మరణమందు ఉన్నాడు. అంటే సహోదరులను ద్వేషించిన క్రైస్తవుడు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడండి? అంతే. ఏ నరహంతకుడు యందు నిత్య జీవము సంఘానికి వచ్చి ఒకరి మీద ఒకరు చెడ్డగా చెప్పడం, సంఘానికి వచ్చి ఇది మైకులే వద్దులేండి, అది దేవుడు అందుకు తీస్తాడు కరెంట్ మీ గురించి. సంఘానికి వచ్చి ఒకరి గురించి ఒకరు సాడీలు చెప్పుకోవడం, ఈ అమ్మ ఆ అమ్మని తిట్టడం, ఆ అమ్మ మీ అమ్మని తిట్టడం. ఇద్దరు ఒకే సంఘంలో ఉంటారు, కానీ ముఖాలు చూసుకోరు, వందనాలు చెప్పరు, ఐక్యత ఉండదు. అయ్యగారి ముందేమో వందనాలు, వెనకెడితే తిట్టుకుంటారు. ఎక్కడికి వెళ్తారమ్మా? ఎక్కడికి వెళ్తారు? సహోదరుని ద్వేషిస్తున్నావా? నీతో పాటు ఆరాధనలో నీ పక్కన కూర్చున్నాడంటే నీకు పడదా? అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆటోమేటిక్గా నరకానికి. అంటే క్రీస్తులో ఉన్నంత మాత్రాన జీవంలో ఉన్నావు అనుకుంటే భ్రమ. క్రీస్తులో ఉంటే క్రీస్తు చెప్పినట్టుగా ఉండాలి. నా మాటలు యందు నిలిచి ఉండేవాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. సో కాబట్టి నిత్య జీవంలోకి రావాల్సింది అన్యులు 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 కాదు. వాడలోకి ఎక్కినోడు రక్షణ పడకపోతే బయట ఉన్నాడు పరిస్థితి ఏంటి అన్నాడు పౌలు. నోవాహు వాడలోకి ఎక్కినోడు రక్షించబడకపోతే బయట ఉన్నాడు పరిస్థితి ఏంటి? తీర్పు దేవుని ఇంటి దగ్గరే ప్రారంభమైతే నీ గతి ఏంటి అన్నాడు పౌలు. కాబట్టి ముందు నువ్వు పాపాన్ని మానుకో. పగలు ప్రతీకారాలు, పడకపోవడము, గిడకపోవడం ఉంటాయి కదా, అసూయలు, ఇవన్నీ వదిలే. అప్పుడు నువ్వు జీవంలోకి దాటినట్టే. అర్థమైందా? అన్యులైతే సువార్త ద్వారా దేవుడి దగ్గర రావడం, జీవంలోకి రావడం. క్రైస్తవులు అయితే ఏం చేయాలమ్మా? పాపాన్ని వదులుకోవడం, సహోదరులు ప్రేమించడం, అంతే. ఆ రెండు చేస్తే మనం అందరం ఎక్కడికి వచ్చేసినట్టు? మరణంలోని జీవంలోనికి వచ్చేసినట్టు. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీ అందరికీ వందనాలు.